పేరు పెట్టి ఆ తల్లి అక్కడ చనిపోయింది. ఆ కుమారుని కనడము, ఆ కుమారుడుకి పేరు పెట్టడము. ఏమని పేరు పెట్టింది? రాహేలు బెనోని అని పేరు పెట్టింది. ఈ మంత్రసాని ఏమంటుంది? భయపడద్దు అంటుంది. బెనోని అని పేరు పెట్టి రాహేలు అక్కడ చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు లేదా వేదన పుత్రుడు అని అర్థం. దుఃఖపుత్రుడు లేక వేదన పుత్రుడు అని అర్థం. అక్కడ యాకోబు రాహేలు ఎంతగానో ప్రేమించాడు. రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకి. ఎప్పుడైతే కుమారుని కని రాహేలు చనిపోయిందో యాకోబు చాలా వేదనగా ఉన్నాడు, చాలా దుఃఖముగా ఉన్నాడు. ఆ బెనోనిని పేరు పెట్టినప్పుడు ఆ బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడని చెప్పానుగా, వేదన పుత్రుడని చెప్పానుగా. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా యాకోబు గారు ఆ బెనోని కోసం ప్రార్థన చేశాడు. అయ్యా, తల్లి లేదయ్యా, తల్లి చనిపోయింది. అన్నలు ఈ కుమారుని తృణీకరిస్తారు, గేలి చేస్తారు, తల్లి లేని కుమారుడని. అందుకని యాకోబు ఎంత ప్రార్థన పరుడంటే మగసిరి గలవాడిగా ప్రార్థన చేశాడంటండి. బైబిల్లో ఉంది, విషయ గ్రంథంలో ఉంటుంది. మగసిరి గలవాడిగా ప్రార్థన చేసిన వాడు యాకోబు. అటువంటి ప్రార్థన పరుడు ఆయన. ఎబ్బేక్రేవు దగ్గర కూడా పట్టుదలతో ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను దీవిస్తావా లేదా, నువ్వు నన్ను ఆశ్రయిస్తావా లేదా దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆయన. దేవుని పాదాలు పట్టుకున్న వ్యక్తి యాకోబు. నువ్వు నన్ను దీవిస్తావా లేదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. మనుషులతో పోరాడి గెలిచింది, దేవునితో పోరాడి గెలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెనోనిని కన్నప్పుడు యాకోబు వృద్ధాప్యములో ఉన్నవాడు, ముసలతనమందు ఉన్నవాడైన మంచి ప్రార్థన పడాడు. యోసేపు కూడా వృద్ధాప్యంలో పుట్టినవాడే, రాహేలుకి పుట్టిన కుమారుడే. ఎవరు? యోసేపు, ఈ బెన్యామీను. యాకోబు ఏమో బెన్యామీని పేరు పెట్టాడు. బెన్యామీన్ అనగా కుడి చేయి పుత్రుడు అని అర్థం. అయ్యా ప్రభువా, ఈ బెన్యామీను నీ కుడి చేతిలో ఉంటే ఎంతగానో దీవించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటలు వింటున్నా నీ జీవితాల్లో కూడా అద్భుతం, ఆశ్చర్యకార్యం చేయాలంటే నువ్వు దేవుని కుడి చేతిలో ఉండాలి, దేవుని హస్తాలలో ఉండాలి, దేవుని కుడి చేతిలో ఉండాలి. ఆయన కుడి చేతిలో సుఖములు ఉన్నాయి, నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన బాహుగల హస్తము, ఆయన హస్తము రక్షిస్తుంది, ఆయన హస్తము కాపాడుతుంది. ఈ మాటల వెంట నీ జీవితంలో కూడా అద్భుతం, ఆశ్చర్యకార్యం చేయగల సమర్థుడైన నిజమైన దేవుడు, చనిపోయి తిరిగి లేచి మనుషుల్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏమని చేస్తున్నాడు? అయ్యా, తల్లి లేదయ్యా, తల్లిని చూడలేదు కుమారుడు. తల్లి చనిపోతా పేరు పెట్టింది, బెనోని అని పేరు పెట్టింది. దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు. కానీ యాకోబు బెన్యామీని పేరు పెట్టాడు. బెన్యామీన్ అనగా దేవుని కుడి చేతి పుత్రుడు అని అర్థం, దేవుని చేతిలో ఉన్నవాడని అర్థం, దేవుని హస్తాలలో ఉన్నవాడని అర్థం. ఈ బెన్యామీన్ గోత్రం ఎలాంటిదంటే అల్పమైన గోత్రం అని ఉంది బైబిల్లో. ఈ బెన్యామీన్ గోత్రము అల్పమైనదంట, అల్పమైన గోత్రం అని ఉంది బైబిల్లో. ఈ బెనోనిని దేవుడు ఎందుకు దీవించాడు, ఈ బెనోనిని దేవుడు ఎందుకు ఆశ్రయించాడు అనే విషయాలు ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెనోని ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని కుడి చేతిలో ఉన్నాడు.
ఎవరైనా భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కలగజేసిన దేవుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు. నువ్వు సాతాను బంధకాల చేత బంధించబడినట్లయితే, అపవాది చేత నువ్వు శోధించబడినట్లయితే, ఎలాగైతే ఈ బెనోని దేవుని కుడి చేతిలోకి వచ్చాడో, ఈరోజు నీవు దేవుని కుడి చేతిలోకి వచ్చినట్లయితే నీ బంధకాల నుండి కూడా నీకు విడుదల కలగబోతుంది. సాతాన బంధకాల చేత బంధించబడ్డావా? చీకటి శక్తులు నిన్ను నాశనం చేస్తున్నాయా? అపవిత్రాత్మలు నిన్ను నాశనం చేస్తున్నాయా? ఎలాగైతే ఈ బెనోని దేవుని కుడి చేతిలోకి వచ్చాడో, ఈ గోత్రం అంటండి అల్పమైన గోత్రం అంటే ఈ బెనోని అంటే బెన్యామీను. ఈ బెన్యామీనుకి ఎవరు పేరు పెట్టారు? యాకోబు పెట్టాడు. ఈ బెనోనిని దేవుడు ఎందుకు దీవించాడు? కారణాలు ఏంటి? యాకోబులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి తండ్రిగా ఉన్నాడు, రెండోది సేవకుడిగా ఉన్నాడు. యాకోబుని దేవుడు అంటాడు, యాకోబు, నా సేవకుడైన యాకోబు, నిన్ను పుట్టించిన వాడు నేనే, నిన్ను నిర్మించిన వాడు నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, నీకు పుట్టిన సంతానాన్ని నేను దీవిస్తాను, నీకు పుట్టిన సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు యెషయా గ్రంథం ద్వారా చెప్పాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెవరైనా కావచ్చు, మానవులందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ భూలోకంలో ఉన్న మానవులందరూ ఆయన బిడ్డలండి. ఒక మనుషుని ద్వారా ఈ భూమి మీదకి మనుషులు కలగజేయబడ్డారు, మనుషులు సృష్టించబడ్డారు. ఒక జాతి నుండే అని అంటుంది అపోస్తుల కార్యాల్లో. ఒక జాతి నుండే ఈ భూమి మీదకి మనుషులు వచ్చారంటండి. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు. ఆయన కుమారుడు నువ్వు, ఆయన కుమార్తెవు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డారా, యాకోబు మాట ఈ బెన్యామీను విన్నాడు కనుక, ఈ యాకోబు మాట ఈ బెన్యామీను విన్నాడు. ఈ బెన్యామీను యాకోబుకు లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాట విన్నాడు. యాకోబు ఎవరు? సేవకుడికి సాదృశ్యంగా ఉంది. ఈ బెన్యామీను తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాట విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటలు వింటున్నావు నీవు. దావీదు కూడా ఒకనొక సందర్భంలో తండ్రి మాట విని అన్నల దగ్గరికి వెళ్ళడం జరిగింది. దావీదు కూడా ఒకనొక సందర్భంలో యెషయాకు పుట్టిన కుమారులో కడసారివాడు, చివరివాడు, తండ్రి మాట ప్రకారం అన్నల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే 40 రోజుల నుంచి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఒకడు గొలియతు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దావీదు అక్కడికి వెళ్ళాడు. అన్నల యొక్క సమాచారాని కోసం వెళ్ళాడు, అన్నల యొక్క క్షేమం గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. దేవుని ఆత్మ దావీదులో ఉంది కనుక సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఆయన నేను చంపుతానన్నాడు. రీమాశాఖ తురిల రాందా కావార. దేవుని ఆత్మ ఎవరైతే ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరినైతే ఆవరిస్తుందో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారికి దేవుడు జయం ఇస్తాడు, దేవుడు వారికి విజయం ఇస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు. బిడ్డలారా, ఈ మాటలు వింటున్నావు కదా నీవు. ఈ బెనోని జీవితం ఎలా మార్చబడింది? అల్పమైన జీవితం. యోసేపుని ఐగుప్తు తీసుకెళ్లి ప్రధానమంత్రి చేశాడు. యోసేపు చిన్నతనంలో నుండి భయభక్తులు కలిగిన వాడు. తన కళ్ళ ఎదుటికి పాపం కనబడినప్పటికీ పాపాన్ని తృణీకరించాడు. పాపముని చేయటానికి ఇష్టపడలేదు ఆయన యోసేపు. చూడండి, యొక్క యోసేపు కానీ ఈ బెనోని కానీ, అంటే బెనోని అంటే బెన్యామీను, యాకోబు చేసిన ప్రార్థన ఆ బెనోనికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. యాకోబు చేసిన ప్రార్థన, చిన్నతనంలో అయ్యా తల్లి లేదయ్యా, ఆ తల్లి చనిపోయిందయ్యా. నిజంగా ఆ బెనోను వేదన పుత్రుడే, దుఃఖపుత్రుడే. కానీ యాకోబు చేసిన ప్రార్థన ఆ బెనోన్ని, గోత్రాన్ని దీవించింది. అందుకని 3 భాగాలుగా చెప్పాలనుకుంటున్నాను నేను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3.
ఈ బెన్యామీను గోత్రం ఏ విధంగా దీవించబడింది, అల్పమైన గోత్రం ఏ విధంగా దీవించబడింది. దేవుడు అంటాడు, నేను ఒకసారి కానీ దీవిస్తే నేను తలుపులు తెరిస్తే ఎవడు మూయలేడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన దేవుడు. అబద్ధమాడేవాడు కాదైనా, అబద్ధమాడుటకు నరుడు కాదు, నిజమైన దేవుడైనా, శక్తిగల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నప్పుడు యోహాను గారు పుట్టినది మొదలుకొని కుంటువాడి కోసం ప్రార్థన చేసినప్పుడు, వెండి లేదు, నాకు బంగారం లేదు, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నప్పుడు దిగ్గును లేచి చీల మండలానికి శక్తి వచ్చింది. దిగ్గును లేచి దేవాలయాన్ని గొంతులు వేసుకుంటూ వెళ్ళాడంటండి. 47 సంవత్సరాలు వయస్సు పైగలిగిన వాడు ఆయన. యేసుప్రభు అంటే కొంతమందికి చులకనగా ఉంది. యేసుప్రభు అంటే కొంతమంది హేళన చేస్తున్నారు. యేసుప్రభు అంటే నా జీవితాన్ని మార్చాడు, నా యవన జీవితాన్ని మార్చి నా బ్రతుకును మార్చాడు. సినిమాలే నా జీవితం అనుకునేవాడిని, సినిమాలోనే సుఖం ఉందాం అనుకుని, సినిమాలోనే సంతోషం ఉందాం అనుకునేవాడిని. ఒక్క సినిమా చూడాలంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సినిమాలు చూసేవాడిని నేను. వెంకటేష్ గారి సినిమా ఇంచుమించు ఇంట్లో 40 సార్లు చూశాను నేను. నా జీవితాన్ని ఎవరో మార్చలేదు, నా జీవితాన్ని ఎవరో మార్చలేదు. వైజాగ్ ప్రాంతంలో ఉన్నప్పుడు మార్కు అనే ఒక యవన సహోదరుడు నాకు సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు ఆయన మాటల ద్వారా ప్రభావితనవే నేను. చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నించాడు. బుద్ధిమంతుడైతే పరమనకు పో జీవ మార్గాన్ని కొనుక్కుంటున్నాడు అంటండి. బుద్ధిమంతుడైతే పరమనకు పో జీవ మార్గాన్ని కనుగొనును అనే మాట ఉంది. కిందనున్న పాతాలను తప్పించుకోవాలని, కిందనున్న పాతాలను తప్పించుకొనవలనని బుద్ధిమంతుడైతే పరమనకు పో జీవ మార్గం. 3 లోకాలు, పరలోకం, భూలోకం, పాతాళలోకం. పరలోకం, భూలోకం, పాతాళలోకం, 3 లోకాలు ఉన్నాయండి. ఆ జీవితాన్ని మార్చాడు. యాకోబు జీవితాన్ని మార్చాడు. యాకోబుతో మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ పేరేంటో తెలుసు ఆయనకి, నీ పరిస్థితులు ఏంటో తెలుసు. నువ్వు ఏ విధంగా నలిగిపోతున్నావు, ఏ విధంగా బాధపడుతున్నావు, ఏ విధంగా చింతపడుతున్నావు ఆయనకి తెలుసు. నీ భర్త వల్ల నువ్వు శోధించబడుతున్నావా, లేదా ఎదుటివారు వాళ్ళు శోధించబడుతున్నావా, లేదా అప్పుల చేత బాధపడుతున్నావా, వేదనగా ఉన్నావా, దిగులుగా ఉన్నావా? ఈరోజు బెనోను గోత్రాన్ని దీవించిన దేవుడు, బెన్యామీను గోత్రాన్ని దీవించిన దేవుడు, బెన్యామీనుని ఎంతగానో దీవించాడు. బెన్యామీను ఎంతగానో దేవుడు ఆశ్రయించాడు. బెన్యామీను జీవితంలో అద్భుతం జరిగింది. ఎందుకంటే తండ్రి మాట విన్నాడు బిడ్డ. తండ్రి మాట విన్నాడు కనుక, యాకోబు మాట విన్నాడు కనుక ఈ బెన్యామీను ఒకనొక సందర్భంలో ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని అందరిని పంపించాడు. యాకోబు పిలిచి అందరిని పిలిచి, నానా అక్కడ పోండి, ఐగుప్తు వెళ్ళండి, అక్కడ ఆహారం దొరుకుతుంది, మన దేశంలో కరువు ఉంది కదన్నప్పుడు అందరూ వెళ్ళారు. ఈ బెన్యామీను మాత్రం తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రికి సేవ చేశాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రికి పరిచయం చేశాడు. అందుకనే ఆ బెన్యామీను యాకోబు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశ్రయించాడు. ఈరోజు నీ సేవకుడు ఉన్నాడుగా, నీ ఆత్మీయ సేవకుడు ఉన్నాడు కదా, నీకు బోధిస్తున్నాడు కదా, బోధ చేస్తున్నాడు కదా, వాక్య పరిచయాన్ని అందిస్తున్నాడు కదా, ఒక సంఘానికి వెళ్తున్నావు కదా, ఒక సంఘంలో రొట్టె తీసుకుంటున్నావు, బల్ల తీసుకుంటున్నావు కదా. మరి నువ్వు సేవకుడి మాట వింటున్నావా? సేవకుడికి లోబడుతున్నావా? సేవకుడికి విధేయత చూపిస్తున్నావా? యాకోబుకి విధేయత చూపించాడు కాబట్టి బెన్యామీను దీవించాడు. యాకోబు మాట విన్నాడు కనుక బెన్యామీను దీవించాడు. ఈరోజు నీవు కూడా నీ ఆత్మీయ సేవకుడి మాట వింటున్నావా? నీ దైవజనుడి మాట వింటున్నావా? దైవజనుడికి లోబడుతున్నావా? బైబిల్లో మాట ఉంది, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలంట ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాకు భయపడ్డారు, మోషే మీద నమ్మకం ఉంచారు. యెహోవాకు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు, మోషే మీద నమ్మకం ఉంచారు.
ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్ళని చేదుగా ఉంటే మోషే మీదకి వచ్చి మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు మోషే మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు. మోషేని అడుగుతున్నారు. వెంటనే మోషే ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఒక చెట్టుని చూపితే చెట్టు అందులో వేస్తే నీళ్ళన్నీ కూడా మారాగా ఉన్న నీళ్ళు, చేదుగా ఉన్న నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. చూడండి, ఆ చెట్టు ఎప్పుడైతే నీళ్ళలో వేసాడో ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మార్చబడ్డాయి. చూడండి, మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. మోషే ముఖాముఖితో దేవుడితో మాట్లాడాడు. దేవుడితో మాట్లాడిన వాడు మోషే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా ఎంత చూడండి, ఆమె మృతి పొందును అని ఉంది ఇక్కడ 35 వచనంలో, ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచున్న మంత్రసాని ఆమెతో భయపడకు, ఇదియు నీకు కుమారుడు కలుగులని, కుమారుడు పుట్టబోచున్నాడని. ఆమె మృతి పొందును, ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. తల్లి పెట్టింది, రాహేలు పెట్టింది ఇక్కడ పేరు. అతని తండ్రి అతనికి బెన్యామీను పేరు పెట్టాడు. ఈ బెన్యామీను గోత్రం అల్పమైనదంటండి. ఈ బెన్యామీను గోత్రము అల్పమైనది. ఈ బెన్యామీను చాలా చిన్నది. ఈ బెన్యామీను గోత్రంలో వచ్చిన వాడే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజు ఉన్నాడు. ఆయన పేరేంటి? షౌలు. తర్వాత మనం 2వ పార్ట్లో ఈ విషయాలను మీకు చెప్తాను. తర్వాత ఈ బెన్యామీను గోత్రానికి చెందిన వారు పరలోకంలో కూడా ఉన్నారు. 12,000 మంది లెక్కించాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాశారు. ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 95లో రాశాడు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు పద్మాసు ద్వీపంలో క్రీస్తు శకం 95లో రాయడం జరిగింది. ఆ పరలోకంలో ఉన్న బెన్యామీను గోత్రము కలిగిన వారు ఉన్నారు. బెన్యామీను గోత్రములో నుండి కొంతమంది ఉన్నారు పరలోకంలో. 12,000 మందిని లెక్కేసాడు అక్కడ. చూడండి, ఏ విధంగా ఈ అల్పమైన గోత్రం ఏ విధంగా దీవించబడింది, ఆ విషయాలన్నీ మీకు చెప్తాను. మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? వేదనగా ఉందా? బాధగా ఉందా? దిగులుగా ఉందా? నలిగిపోతున్నావా? కానీ యాకోబు చేసిన ప్రార్థన బెన్యామీనుని ఎలాగైతే దీవించిందో, నీ ఆత్మీయ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు కదా, నీకు వాక్యం చెప్తున్నాడు కదా, ఓ సంఘానికి వెళుతున్నావు కదా, ఓ సంఘంలో దేవుని బోధ వింటున్నావు కదా, దేవుని మాటలు వింటున్నావు కదా. నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుని వెరిగి ఉండొచ్చు, దేవుని ఎరగకపోవచ్చు. దేవుడు నిన్ను బెన్యామీను ఏ విధంగా దీవించాడో నిన్ను కూడా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆశ్రయించాలనుకున్నాడు. అందుకనే బెనోనిని దేవుడు ఎందుకు దీవించాడు, కారణాలు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బెనోనిని దేవుడు ఎందుకు దీవించాడు, ఎందుకు ఆశ్రయించాడు? ఈ బెన్యామీను గోత్రాన్ని అల్పమైన గోత్రం. షమూయేలు గ్రంథంలో సౌలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు అంటాడు, ఈ గోత్రం అల్పమైనది కాదా అంటాడు. ఈ అల్పమైన గోత్రాన్ని దేవుడు ఎందుకు దీవించాడంటే, యాకోబు చేసిన ప్రార్థన ఈ గోత్రాన్ని గొప్పగా దీవించింది. ఏ సంఘానికి అయితే వెళ్తున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు దేవుని మాటలు వింటున్నావో, ఏ దైవజనుడి దగ్గర అయితే నువ్వు దేవుని మాటలు వింటున్నావో, ఆ దైవజనుడి మాటలను బట్టి కాదు కానీ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను తగ్గించుకున్నోడు హెచ్చించబడతాడంటాడు. అలా నీకు తగ్గింపు ఉందా? నీకు తగ్గింపు ఉందా? దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు? దేని బట్టి నీకు గర్వం? కొంతమంది గర్వం దేని బట్టి నువ్వు గర్విష్ఠుడిగా ఉంటున్నావు. కొంతమంది దేవాతి దేవుడే తన్ను తాను తగ్గించుకుని భూలోకానికి వస్తే పరలోక మహిమ విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. సత్రములో స్థలము లేనందున పశువులు పాకలు తొట్టులు పరుండి పెట్టాడంటండి. ఆయన పరుండి పెట్టారంట. ఆయన సత్రములో స్థలం లేదైన, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో తొట్టులో పరుండి పెట్టారు యేసుక్రీస్తుని. ఎంతగా తగ్గించుకున్నాడు యేసుప్రభువు వారు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నేను ధనవంతునిగా చేయటానికి దరిద్రుడైపోయాడు ఆయన.
ఆయనగా అంత తగ్గించుకున్నాడు, మనం ఎంత తగ్గించుకోవాలి? తగ్గించుకుంటున్నావా నువ్వు? తగ్గించుకుని పరిచర్య చేస్తున్నావా? మందిరంలో పరిచర్య చేస్తున్నావా? దైవజనుడి మాట వింటున్నావా? లోబడుతున్నావా? మొదటి ప్రేమ నీకుందా? దేవుడు నేను చూస్తలేదు అనుకుంటున్నావా? చూచుచున్న దేవుడు జక్కయ్యను చూశాడు. ఒకనొక సందర్భంలో దేవుడు జక్కయ్యను చూశాడు. జక్కయ్యను చూసిన దేవుడు మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్య చెట్టు మీద ఎక్కి ఈ మార్గాన్ని యేసుపురం వస్తాడు, యేసుపురం చూద్దామని పొట్టోడు అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటిలో నేను ఉండవలసి ఉన్నదంటే త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాడు తన ఇంట్లో. ఆయనకి ఎవరు చెప్పలేదు. ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నానో అయ్యా 400 ఇచ్చేస్తాను అన్నాడు. దేవుడు అన్నాడు, ఇతను కూడా అబ్రహం కుమ్మడే, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య అని పిలుస్తున్నాడు. జక్కయ్య అనుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడంటే నా బ్రతుకంతా తెలుసు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య అనుకున్నాడు, నా పేరు పెట్టి పిలిచాడంటే నా బ్రతుకంతా తెలుసు అనుకున్నాడు. నీ పేరు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ స్థితి తెలుసు, ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తా ఉన్నాను ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. బెనోని వేదన పుత్రుడే, దుఃఖపుత్రుడే. ఆ తల్లి అలా పెట్టింది. కానీ తండ్రి అయిన యాకోబు బెన్యామీను పేరు పెట్టాడు. అయ్యా, ఈయన నీ కుడి చేతిలో ఉంటే దీవించబడతాడయ్యా, నీ కుడి చేతిలో సుఖములు ఉన్నాయ్యా, నీ హస్తములో దీవెన ఉందయ్యా, నీ కుడి చేతిలో సుఖములు ఉన్నాయా అని ఈ బెన్యామీన్ని దేవుని కుడి చేతిలో పెట్టాడు యాకోబు. ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, ఈ మాటలు వింటున్నావు కదా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు. బెన్యామీని ఎంతగానో దేవుడు దీవించాడు. కారణం యాకోబు చేసిన ప్రార్థన. యాకోబులో 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి తండ్రి పాత్ర ఉంది, ఇంకోటి సేవకుడి పాత్ర ఉంది. ఎవరైతే సేవకుడు నడిపింపులో ఉంటారో, సేవకుడు నడిపింపులో ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘము తప్పనిసరిగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తుంది. అందుకని బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా ఆశ్రయించాడు, ఏ విధంగా దీవెన ఈ యొక్క గోత్రం మీదకి వచ్చింది అనే విషయాలు తర్వాత పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత పాఠాలలో మీ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అపోస్తుల కార్యాలు మనం గమనిస్తాం. 11వ అధ్యాయం వచనంలో, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా, ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరారు. దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీసు కుమారుడైన షౌలును వారికి 40 ఏండ్లు వరకు రాజుగా దయచేశాడు. చూడండి, ఆదికాండం ఎక్కడ, ఈ యొక్క సమూయేలు గ్రంథం ఎక్కడ, తర్వాత అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఈ యొక్క లోకాగా రాస్తున్నారు ఈ మాటలన్నీ. దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడండి. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని నమ్ముకుంటే, ప్రభువు నమ్ముకుంటే, యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్యని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించినట్లయితే 1000 తరాల వరకు కరుణిస్తాడు. నీవు, నీ పిల్లలు దీవించబడతారు. నీవే కాదు, నీ భార్య దీవించబడితే, నీ భార్యే కాదు, నీ పిల్లలు దీవించబడతారు. తరతరాలు దీవించబడతారు. తరతరాలు ఆశీర్వాదకరంగా మార్చబడి నీ మీద శాపం అంతా తొలగిపోతుంది. బెనోని అనగా వేదన పుత్రుడే, దుఃఖపుత్రుడే. కానీ యాకోబు దేవుని చేతిలో పెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన పరుడు, మగసిరి గలవాడుగా ప్రార్థన చేశాడు. ఆయన పట్టుదలతో ప్రార్థన చేశాడు. అయ్యా, జిల్పా కుమారుల దగ్గర, దాసి కుమారుల దగ్గర పెరిగారు వీళ్ళు. వృద్ధాప్యములో పుట్టిన బిడ్డలు ఎవరో యోసేపుని, బెన్యామీను. కానీ యేసు భయభక్తులు కలిగిన వాడు. ఈ బెన్యామీను తండ్రి మాట వింటాడు. తండ్రి అంటే సేవకుడు. తండ్రిగా చూడలేదు, సేవకుడికి చూశాడు ఆయన. అందుకని బెన్యామీను గోత్రాన్ని దేవుడు అంతగా దీవించాడు. వచ్చే పాటలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నాయన ఈ మాటలు వింటున్నారో, విన్నవారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించండి. ఈ బెన్యామీను గోత్రం ద్వారా, ఈ బెనోను ద్వారా ఇంకా అనేకమైన పాఠాలు మాకు నేర్పించి, ఈ బెనోను
ఏ విధంగా దీవించబడ్డాడు, తర్వాత తనవారు ఏ విధంగా దీవించబడ్డారు, తర్వాత కీసు కుమారుడు ఏ విధంగా దీవించబడ్డాడు, ఏ విధంగా పతనమైపోయాడు, తర్వాత ప్రభా అయానికి వందనాలు, స్తోత్రాలు. ఇవన్నీ నేర్చుకోవడానికి కృప చూపమని సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నీ చేతులకు అప్పగిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మర్చిపోకండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అక్కడ గంట ఉంటుంది, గంట బెల్లని ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గంట ఉంటుంది, గంట బెల్లని ప్రెస్ చేయండి. వచ్చే తర్వాత మరిన్ని పాఠాలు బెన్యామీను ఏ విధంగా దీవించబడ్డాడు, ఏ విధంగా ఆశ్రయించబడ్డాడు విషయాలని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టి హృదయలో పెట్టుకుని మీరు వెళ్ళాలని, మీరు వినాలని ఆశపడుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలని బహుగా దీవించి ఆశ్రయించి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.